వేయి స్తంభాల గుడి అనగానే సాధారణంగా వేయి స్తంభాలున్నాయి అని అందరూ అనుకుంటారు. కాని అదే మొదటి అపోహ. వరంగల్లోని ఈ ఆలయం నిజానికి వేయి స్తంభాలతో కాదు, కాని వేయి స్తంభాల భావనతో నిర్మించబడింది. ఈ మహాద్భుత ఆలయాన్ని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజవంశానికి చెందిన రుద్రదేవుడు అంటే రుద్రదేవా I నిర్మించాడు. అప్పటి వరంగల్ రాజధాని. ఈ ఆలయం కేవలం పూజస్థలం కాదు, అది కాకతీయుల శక్తి, శిల్పం, ధర్మం, రాజ్య విధానానికి ప్రతీక. ఆలయం త్రికూట ఆలయం అంటే శివుడు, విష్ణువు, సూర్యుడు ముగ్గురు దేవతలకు ఒకే ప్రాంగణంలో పూజ జరిగే అరుదైన నిర్మాణం. ఇది అప్పటి సమన్వయ ధర్మభావనకు సాక్ష్యం. ఈ ఆలయంలోని అసలు అద్భుతం స్తంభాలు. ఒక్కో స్తంభం ఒక్కో శిల్ప గ్రంథంలా ఉంటుంది. నర్తించే మదనికలు, యుద్ధ సన్నివేశాలు, దేవతలు, సంగీతకారులు అన్నీ శిలలో ప్రాణం పోసినట్టు కనిపిస్తాయి. ముఖ్యంగా స్తంభాల అమరిక అద్భుతం. మీరు ఆలయంలో ఎక్కడ నిలబడ్డా, ఏ కోణంలో చూసినా స్తంభాలు ఒకదానిని ఒకటి కప్పకుండా వరుసగా కనిపిస్తాయి. ఇది సాధారణ విషయం కాదు. దీనికి ఆధునిక ఆర్కిటెక్చర్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది. దీనివల్లే వేయి స్తంభాలు అన్న పేరొచ్చింది. నిజమైన సంఖ్య కాదు, కాని అంతులేని స్తంభాల అనుభూతి. ఇక్కడ మరో లోతైన నిజం ఉంది. ఈ ఆలయం పూర్తిగా నిర్మాణం కాలేదు. శిల్పాల మధ్యలో అసంపూర్ణ విగ్రహాలు, పూర్తి చేయని స్తంభాలు ఇప్పటికీ కనిపిస్తాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కాకతీయులపై జరిగిన దండయాత్రలు, అంతర్గత కలహాలు, చివరకు ఢిల్లీ సుల్తాన్ల దాడులు కారణంగా ఆలయ నిర్మాణం ఆగిపోయింది. కాని స్థానిక కథనాల ప్రకారం ఈ ఆలయం పూర్తయితే కాకతీయుల శక్తి మానవ హద్దులు దాటుతున్నన్న భయం దేవతలకే కలిగిందని, అందుకే నిర్మాణం ఆపబడిందన్న విశ్వాసం కూడా ఉంది. వేయి స్తంభాల గుడిలో మరో ముఖ్యమైన అంశం నంది విగ్రహం. ఇది ఒక్క రాయితో చెక్కబడింది, అత్యంత నిశితమైన శిల్పకళతో. నంది చూపు నేరుగా శివలింగం మీదే ఉంటుంది. ఇది సాధారణం అనిపించినా ఇక్కడ కోణం, దూరం, సమతుల్యత అద్భుతంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ఈ సమతుల్యతపై అధ్యయనం చేశారు. భూకంపాలు వచ్చినా ఆలయం పెద్దగా దెబ్బతినకపోవడానికి ఈ నిర్మాణశాస్త్రమే కారణమని చెబుతారు. ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు, ఇది కాకతీయుల రాజ్యసభ, ధర్మ నిర్ణయ కేంద్రం, శిల్ప శిక్షణ స్థలమని కూడా చరిత్ర చెబుతోంది. యుద్ధానికి ముందు, రాజ్య నిర్ణయాల ముందు ఇక్కడ ప్రత్యేక పూజలు జరిగేవి. అందుకే కాకతీయుల పతనంతో పాటు ఈ ఆలయం కూడా నిర్లక్ష్యానికి గురయింది. కాలక్రమేణా కొన్ని స్తంభాలు ధ్వంసమయ్యాయి, కొన్ని బ్రిటిష్ కాలంలో తరలించబడ్డాయి, కొన్ని కాలానికి లోనయ్యాయి. అయినా ఈ ఆలయం నిలిచే ఉంది, కాకతీయుల గర్వంలాగనే, విరిగిన వంగని శిలల. వేయి స్తంభాల గుడి మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ఇది కేవలం గతం కాదు, ఇది ఒక హెచ్చరిక. ధర్మం, శక్తి, శిల్పం కలిసి ఉన్నప్పుడు రాజ్యం నిలుస్తుంది. అవి విడిపోతే చరిత్రగా మిగిలిపోతుంది. వరంగల్లో నేటికి ఈ ఆలయం నిలిచి ఉండటం కాకతీయుల శ్వాస ఇంకా శిలల్లో ఉన్నట్లే.